నీళ్ళు పోతారా రోగాలు సస్తాలు ఎవడా వేసింది కాలువలు 3 అడుగులు ఏం చేస్తాను బాధ్యత ఏమి 2 అడుగులు సాగు చూద్దా ఎడ చెప్తా చూద్దా చెప్తారా చూడు నీళ్ళు చూడారు నువ్వు నీళ్ళు పోతే నాకు చెప్పండి నీళ్ళు పోవు ఏసేది నేను లేదు నువ్వు ఏం చేసావు ఇది ఏది కాలో 8 నెలలు అయితే దగ్గర 8 నెలల నుంచి నేను నాకు 10 సార్లు చెప్తాను జవాబాదారిగా అంటే సమస్య వచ్చి చూసి అయ్యా ఈ సమస్య ఉంది నీతో కాకుండా 10 చెప్పి చెప్పాలా నన్ను అగర లేవు డబ్బులు ఇప్పుడు గ్రామ పంచాయతీ చేయాలంటే నువ్వు ఏం ఆన్సర్ చెప్పాను నా మాట విను నీకు ఏం చెప్పినా సమస్య నీళ్ళు పోతలే అని చెప్పినానా లేదా నువ్వు చెప్పినప్పుడు ఏం చేయాలి సమస్య చూసి అయ్యా నీళ్ళు పోతలేవు అని చెప్పి నీకు చేత కాకపోతే నీ పైన ఆఫీసర్కి సార్ ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి రిపేర్ చేయాలని చేయాలా నువ్వు ఫోన్ లోనే నాకు డబ్బులు లేవు చెయ్యము ఏం పద్ధతి అది మీటింగ్ పెట్టి పాస్ చేసుకుని చేసుకుంటావు చచ్చిపోని చెప్తానా మరి అట్లా చెప్తున్నావు నువ్వు నేను 20 సార్లు చెప్పినా మీరు ఏం చేశారు చెప్పండి నాకు ఆన్సర్ 2 సార్లు ఫోన్ చేసినా అంతేను ఇదే మాట వెంకటేష్ చెప్పమని ఇటు నుంచి ఇట్లా వెళ్ళిపోతాను ఇట్లే ఎన్నిసార్లు క్లీన్ చేశారా మీరు మీకు తెలకుండా ఎన్నిసార్లు క్లీన్ చేయించాను నేను ఈ సబ్జెక్ట్ మీటింగ్ పెడతాను అంతే మీటింగ్ పెట్టే అది కాదు ఏం చెప్పినారు మీరు డబ్బులు లేవు నువ్వు ఎవరు డెసిషన్ తీసుకున్నావు చేత కానప్పుడు నువ్వు నేను ఎండి ఆఫీస్లోనో లేకుంటే సర్పంచ్కి వచ్చి చెప్పి చెప్పాను నేను ఆయన వార్డు మెంబర్ గా ప్రజా సమస్య చెప్పిన నా ఇంటికాడ నీకు కచ్చుకోవడం చెప్పలే నువ్వు నా మీద గట్టిగా వస్తావా ఎప్పుడు ఒక్క ఫోటో చెప్తావు నువ్వు లాస్ట్ వీక్ వచ్చా ఒక్క ఫోటో చెప్పండి ఇటు నుంచి వెళ్ళిపోతా నేను నీకు ఫోన్ చేశాను లేదా ఇప్పుడు ఏమి ఇంతమంది మీడియా ఉంది చూపెట్టడానికి ఏమన్నా కాలువలు అవుటర్ లైన్ నేను వేస్తే ఎత్తు తీస్తే గ్రౌండ్ లెవెల్ వేయాలా మీరు నువ్వు శానిటరీ ఇన్స్పెక్టర్ గా నీ బాధ్యత ఏంది నువ్వు కనీసం కింద ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేస్తే కొట్టాలయా 3 అడుగులు ఎట్లా లేపాడు ఆ కొట్ట మొత్తం లైన్ ఎట్లా లేపాలి బాధ్యత నీది కానప్పుడు ఏ పేరు రోడ్లు చెప్పేది ఏం నువ్వు ఫోన్ లో డబ్బులు లేవంటాడు నువ్వు ఎవరు డెసిషన్ తీసుకుని నీకు సమస్య వచ్చి నువ్వు చూసి నువ్వు ఎవడయా చెప్పు నీకు ఆ మాట నువ్వు వచ్చి చూసి అయ్యా నాకు చేత కాదు నేను ఈ వార్డు మీద చెప్తాను ఎండిఓకి చెప్తాను చేపిస్తాను చెప్పాలి నాకు ఎప్పుడు నాకు ఫోన్ లో 10 గుణాలు ఉన్నా నాకు డబ్బులు లేవు నువ్వు ఎవరు వచ్చినావా నేను చెప్పినప్పుడు నేను అయితే వార్డు మెంబర్ గా మాజీ ఉప సర్పంచ్ నేను చెప్పినప్పుడు నాకు వచ్చి అయ్యా ప్రవీణ్ సమస్య ఏమి సబ్జెక్ట్ నీళ్ళు పోయేదానికి కాంట్రాక్ట్ తప్పది చెప్పాలి ఎవరు ఇన్స్పెక్టర్ గా క్లీన్ చేయించే బాధ్యత లేదు కాబట్టి చెప్పినారు లేదు పోతలేవు అని చెప్పి మీరు పై ఆఫీసర్ నాకేం లేవు డబ్బులు లేవా గ్రామ పంచాయతీ డబ్బులు లేవు గ్రామ పంచాయతీ డబ్బులు తీసేయండి ఆఫీసర్ తీసేయండి రిపేర్ చేయని గ్రామ పంచాయతీ తీసేయండి ఆఫీసు ఎందుకు గ్రామ పంచాయతీ ఎందుకు ఈ కమిటీ ఎందుకు వార్డు మెంబర్లు ఎందుకు సర్పంచులు ఇంకా తీసేయండి ఇది కాలువలా ఇవి డ్రైనేజా ఎట్లా సావాలా ఇవి కాలువలు లేవు రోడ్లు లేవు నీతో కాదు బాగా చేపిస్తాం ఈ కాలువ కాదు రిపేర్ అడిగి చేపించే నువ్వు ఆ మాట నాకు ఎప్పుడు చెప్పాలా ఫోన్లో చెప్పాలా ఏమని అయ్యా లేవు నేను పంపిస్తా డబ్బులు లేవు ఇప్పుడు రిపేర్ కాదు డబ్బులు గ్రామ పంచాయతీ డబ్బులు లేవంటే వీళ్ళకి జీతాలు మాత్రం నెల వస్తున్నాయి జీతాలు డబ్బులు లేవు నెల మాత్రం జీతాలు వస్తున్నాయి ఎట్లా ఏమో సార్ మీరు ఇది పద్ధతి ఇట్లా ఇదైతే మేడం చెప్తావు నువ్వు మీటింగ్ పెడతావు